మీ గొంతు ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ అరౌండ్, ప్రపంచానికి చెందినది అని చాలామంది చెప్పారు. అవునండి. మీరు మీ వాయిస్ నాడ్యూల్స్ అప్పుడు డెవలప్ అయినప్పుడు గొంతు పోగొట్టుకున్న 3 నెలల సమయం నరకం చూసుంటారు కదా వాళ్ళు. 2 విధాల నరకం చూశాను. ఒకటి గీతాంజలి సినిమా మలయాళంలోకి డబ్ చేస్తున్నారు, తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఆ పాట రికార్డింగ్, ఓ పాపాలాలి జన్మకే లాలి, ఈ పాట మలయాళంలో తమిళ్లో పాడుతున్నాను. ఓ పాపాలాలి అలాగే ఉంది, ఓ పాపాల్ గొంతు పోతుంది. టేక్ కట్ సర్దుకుంటాం, కాస్త మంచిలు తాగుతాం, మొదలెడతాం. ఓ పాపాలాలి జన్, ఒకచోట కాకపోతే ఒకచోట విసుగుతుంది అనమాట. ఏదైనా ఉంటే విసిరి కొట్టాలంత కోపం వస్తుంది. ఇలా 4 రోజులు జరిగిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ది డాక్టర్. మెడికేషన్ తీసుకున్నాను, వాయిస్ టెస్ట్ తీసుకున్నాను, 4 రోజులు ఉన్నాను, బాగానే ఉంది. 5 రోజులు వెళ్ళాను, బట్ సేమ్ థింగ్, సేమ్ రిజల్ట్. ఇది ఒక నరకం అయితే రెండో నరకం అని చెప్పాను ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఏదో చేసేసారు, ఏదో మందు చేశారు, ఏదో చేతపడి చేశారు, లేకపోతే మా ఆయనకి ఎందుకు ఇలా అవుతుంది, మా అబ్బాయికి ఎందుకు ఇలా అవుతుంది. పూజలు పునస్కారాలు చెప్పడానికి వీల్లేదు. కొన్నిట్లో నేను కూర్చోవాలి, పూజ చేయాలి, ఇది కాదు మొర్రు అంటే వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఏమో మన అసహాయంగా ఉన్నప్పుడు అలా జరిగిందేమో అని అనిపిస్తుంది. ఈ 4 నెలల్లో ప్రతిరోజు ఫోన్ 100 సార్లు మోతూనే ఉంటుంది. సార్ రేపు పెట్టుకుందాం రికార్డింగ్, ఏం చెప్పాలి, రేపు వచ్చి పాడగలను చెప్పనా, నాకు గాత్రానికి ఏదో ప్రాబ్లం అయిందండి, సింగర్స్ నాడ్యూల్ వచ్చింది, డాక్టర్ అయితే సర్జరీ చేయమంటున్నారు, సర్జరీ చేసుకుంటే కొంతమంది వాయిస్ అయిపోయే అవకాశం ఉంటుందంటున్నారు, అందుకని మెడికేషన్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, దయచేసి మీరు నా కోసం ఆగొద్దు, మీరు ఎవరి చేతన పాడించండి. అలా పాడించుకున్న వాళ్ళు ఉన్నారు, 3 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లతా మంగేష్కర్ గారు ఫోన్ చేశారు నాకు, ఎందుకు మాట్లాడి, బాలు ఇలా విన్నాను నేను, ఏమైంది నీ గొంతుకి అని. లేదమ్మా ఇలా నాడ్యూల్ వచ్చింది, ఏంటి ఆపరేషన్ చేసుకుంటున్నావా అంది. నేను డిసైడ్ చేసుకున్నానండి ఆపరేషన్ చేసుకోవాలని. దయచేసి చేసుకోవద్దు నాన్న, ఏదైనా చిన్న టిష్యూ పోయినా కూడా నీ గొంతు పోతుందిరా, ఎందుకు అంది. సరేనమ్మా అలాగని ఫోన్ పెట్టాను. కానీ ఐ డిసైడెడ్ అపాన్, ఐ వెంట్ అండ్ హ్యాడ్ ది సర్జరీ అండ్ ది రిజల్ట్ ఈస్ ఇమ్మీడియట్. నాకు ఫస్ట్ మైకంలోంచి బయటికి రాగానే పోస్ట్ ఆపరేషన్ దిస్ థింగ్లో నాకు తొందరపడవాకండి, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలండి, 1 నిమిషం ఉండండి సార్ అని. ఐ జస్ట్ స్టార్టెడ్ సింగింగ్, ఇట్ వాస్ సో కంఫర్టబుల్. యూజువలీ ఆర్టిస్టులకి మనసు క్రియేటివ్గా ఉండేవారు అందరికి కూడా బ్యాలెన్స్ ఉండదు అంటారు, కానీ యువర్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉంటూ, ఆపోజిట్ అంటే క్రియేటివిటీ లేదనే, క్రియేటివిటీ అలా ఉట్టిపడుతూ రెండింటినీ ఇలాగా సమతుల్యంలో ఎలా ఉంచుకున్నారు బాలుగారు? అది కొంచెం జన్మతో వచ్చే సంస్కారం అనుకుంటానండి, మేబీ మై ఫాదర్స్ జీన్స్. తమాషా ఏంటంటే నా అంత కోపిష్ట ఎవరు లేరండి. అది ఎప్పుడో కానీ చాలా కోపం వస్తుంది, బట్ ఐ ఆల్వేస్ కీప్ మై కూల్. నేను నేర్చుకున్నదల్లా ఏంటంటే ఓర్పు మాత్రం జీవితంలో చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందండి. ఎక్కడో ఒక చోట మాత్రం తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఒక రోజు నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం అని రేపటి నుంచి నేను సత్యం గారికి పాడను అని డిసైడ్ చేసేసాను. బికాస్ ఆఫ్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్ హీ అట్టర్డ్. నన్ను కొడుకు అని పిలిచేవాడు. ఆ ఒక మాట అన్న తర్వాత నైట్ కార్ ఎక్కుతూ విఠల్ తోటి, విఠల్ ఇక మీద నేను సత్యం గారికి పాడను, దయచేసి కాల్ షీట్ ఇవ్వద్దు, రేపు పొద్దున ఆయనదే ఉందిరా రికార్డింగ్ అన్నాడు. రేపు పొద్దునేంటి, ఇక నా కెరియర్లో నేను సత్యానికి పాడను పాట అని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7 o'clock రికార్డింగ్ థియేటర్కి వెళ్తూ విఠల్కి ఫోన్ చేశాడు, కొడుకు ఎన్నింటికి వస్తున్నాడు రికార్డింగ్కు. సార్ అదండి పక్కన పెడదామండి, మీకు పాడనని చెప్పమన్నాడు బాలు అన్నాడు. ఏమిటయా ఏంటి అట్లా అంటున్నావు, ఇప్పుడు బాలు ఇంట్లో ఉన్నాడా అన్నాడు ఆయన. ఇంట్లో ఉన్నాడండి. సరే నేను మాట్లాడతాను, ఫోన్ పెట్టేశాను. నాకు ఫోన్ చేశారండి. హలో అంటే, కొడుకు నేను సత్యం మాట్లాడుతున్నాను, చెప్పండి సార్, చాలా ఒకసారిగా. ఏంటయ్యా, ఏదో పొరపాటున ఏదో అని ఉండొచ్చు, నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాను, ఏదో మాట్లాడేశాను, అర్థం చేసుకోలేవా సార్? చాలాసార్లు అర్థం చేసుకున్నాను సార్, కానీ నిన్న మీరు అన్న మాటలు మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెట్టే మాట్లాడారు మీరు. నేను మీతో కలిసి పని చేయలేను సార్, నేను క్షమించండి, మనం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతామని ఒక్క మాట అన్నాడు ఆయన. అప్పుడు నా పాట ఏమైపోతుంది కొడుకు అన్నాడు. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. సార్ ఫోన్ పెట్టేయండి సార్, నేను ½ an hourలో రికార్డింగ్ థియేటర్లో ఉంటానన్న. అంటే ఎంత పీపుల్ లవ్డ్ మీ అండ్ హౌ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ది గివ్ ఫర్ మై సింగింగ్. అలాగే ఒకసారి మా గురుగారు కోదండపండు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, పలానా రోజు కాల్ షీట్ కావాలి. అడ్జస్ట్ చేయడానికి ఎంతెంతో ట్రై చేశాను, దొరకట్లేదు. నేను ఎంత భయపడిపోయాను, చికాకు పడ్డానంటే నా మెంటర్కే నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నానే, ఏం చేయాలి
ఆయన చాలా కోపడిపోతారు నన్ను ఇవాళ అనుకున్నా. ఆయన ఎంత గట్టిగా నవ్వారంటే ఫోన్లో, నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతుంది, నాకు ఆనందం. నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ అవ్వాలనుకున్నాను పంతులు అన్నారు ఆయన. సరే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్, అప్పుడు చేసుకుంటాను పాట. ఎవరు చెప్తారండి? అలాగా సౌహ్రాదృతం అనేది ఒకానొక పరిస్థితుల్లో ఏదో కొన్ని దౌర్భాగ్యమైన కారణాల వల్ల కృష్ణ గారికి నేను పాడను అని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక 2 ఏళ్ళు పాడలేదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్ అబౌట్ ఇట్, లెట్ అస్ ఫర్గెట్. కానీ ఇద్దరు మంచి మనసు ఉన్న వాళ్ళు కనుక ఒకరి కోసం ఒకరు తాపత్రయపెడితే ఏమవుతుందని ఆ ఇష్యూ 5 నిమిషాలు సాల్వ్ అయిపోయింది ఒకే ఒకసారి. దట్స్ ఆల్. వి జస్ట్ మెట్ అంటే ఏమండి మనం చక్కగా పాటలు పాడుకుందామండి, రికార్డ్ చేసుకుందాం అని, సరే అయిపోయింది, ఫినిష్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, అది ఓపిక, పేషెన్స్ మేక్స్ థింగ్స్ బెటర్.